వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను విజయ్ శంకర్. డీటెయిల్స్ చూస్తే హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనాలపై మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గత ఏడాది హుస్సేన్ సాగర్లో నిమజ్జనాలు చేరాదంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ఆ తీర్పును ఈ ఏడాది కూడా కొనసాగించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైదరాబాద్లో చెరువుల పరిరక్షణకు ఏర్పాటైన హైడ్రా దీనిపై బాధ్యతలు తీసుకోవాలంటూ హైడ్రా కమిషనర్ను ప్రతివాదిగా చేర్చారు పిటిషనర్. ఈ పిటిషన్పై రేపు వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది. అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేక రసాయనాలు కలిసిన రంగులతో తయారు చేయబడిన వేల కొద్ది వినాయక విగ్రహాలు హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయడం వల్ల సాగర్ అధికంగా కలుషితమవుతోందని, హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనాలు చేరాదంటూ గత ఏడాది హైకోర్టు తీర్పు వెల్లడించింది. మరి ఈ ఏడాది వినాయక నిమజ్జనాలు హుస్సేన్ సాగర్లో ఉంటాయో లేదో అనేది ఉత్కంఠ నెలకొంది. హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనాలపై మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గత ఏడాది హుస్సేన్ సాగర్లో నిమజ్జనాలు చేయరాదంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ఈ తీర్పును ఏడాది కూడా కొనసాగించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైదరాబాద్లో చెరువుల పరిరక్షణకు ఏర్పాటైన హైడ్రా దీనిపై బాధ్యతలు తీసుకోవాలంటూ హైడ్రా కమిషనర్ను ప్రతివాదిగా చేర్చారు పిటిషనర్. ఈ పిటిషన్పై రేపు వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది. అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేక రసాయనాలు కలిసిన రంగులతో తయారు చేయబడిన వేల కొద్ది వినాయక విగ్రహాలు హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయడం వల్ల సాగర్ అధికంగా కలుషితమవుతోందని, హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనాలు చేరాదంటూ గత ఏడాది హైకోర్టు తీర్పు వెలువరించింది. మరి ఈ ఏడాది వినాయక నిమజ్జనాలు హుస్సేన్ సాగర్లో ఉంటాయో లేదో అనేది ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ప్రతినిధి తేజ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి తేజ. అంటే దేశంలోనే వినాయక చవితి ఉత్సవాలు అంటే హైదరాబాద్ గుర్తొస్తుంది. హైదరాబాద్లో వినాయక చవితి నిమజ్జనాలు అంటే హుస్సేన్ సాగర్ గుర్తొస్తుంది. అలాంటి హుస్సేన్ సాగర్కి సంబంధించి కొంతమంది పర్యావరణ పరిరక్షణ చేసేటువంటి వాళ్ళు హైకోర్టుకు వెళ్ళి వినాయక నిమజ్జనం అక్కడ చేస్తే చెరువు మరింత కలుషితమవుతోందంటూ ఇప్పటికే కొన్ని పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి హైకోర్టు కూడా గతంలోనే తీర్పు ఇచ్చింది. అసలు ఈసారి ఏం జరగబోతోందనే ఉత్కంఠ అయితే నెలకొంది. ఎలా చూడాలి తేజ ఈ అంశాన్ని? విజయ్, మనం చూస్తూనే ఉన్నాం. మొత్తంగా అంటే గణేష్ నిమజ్జనం అన్నా, వినాయక చవితి అనే పండుగ వచ్చినా గానీ ఇటు హైదరాబాద్ ప్రాంతంలో ప్రధానంగా ఎంత కోలాహలంగా ఎంత అట్టహాసంగా నిర్వహిస్తారు అనేటువంటిది మనకందరికీ తెలిసినటువంటి విషయమే. మొత్తంగా హైదరాబాద్ నిమజ్జనాలకు ప్రత్యేకించి ఖైరతాబాద్ గణేశుడు కూడా ఇటు ప్రపంచ స్థాయిలో కూడా అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఖైరతాబాద్ గణేశుడికి అభిమానులు ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం. మొత్తంగా అయితే ఇప్పటికే ఇక వినాయక చవితి ముగిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే విధంగా ఇక నిమజ్జన కార్యక్రమాలు అయితే ఇక ఇవాళ మూడో రోజుకు చేరుకున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు నుంచి నిమజ్జన కార్యక్రమాలు కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఈసారి కూడా అంటే ఈ మధ్య కాలంలో చూసినట్లయితే మాత్రం అంటే ఎప్పుడు చూసినా గానీ వినాయక విగ్రహాలకు తయారీకి ఎక్కువగా రసాయనాలు వాడుతున్నారు. ఈ నిమజ్జన కార్యక్రమాల్లో ఈ విధమైనటువంటి నిమజ్జనాలు చేయటం వల్ల అక్కడ ఉన్నటువంటి నీరంతా కలుషితంగా మారటమే కాకుండా దానివల్ల విపరీతంగా కొంత ఆరోగ్య సమస్యలు అంటే అనారోగ్యాల బారిన పడేటువంటి పరిస్థితులు వస్తున్నాయి అనేటువంటి నేపథ్యంలో కొంతమంది అయితే మాత్రం దీనిపైన పిటిషన్ అంటే హైకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి కనపడింది. మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం తాజాగా కూడా ఈ సాగర్లో నిమజ్జనాలు చేయరాదు అంటూ కూడా అయితే కొంతమంది ఇటు హైకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే మాత్రం అంటే హైకోర్టులో అయితే గత ఏడాది కూడా హైకోర్టు తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా హుస్సేన్ సాగర్ లో అంటే ఈ సాగర్ లో ఈ విధమైనటువంటి నిమజ్జనాలు చేయకూడదు అనేటువంటి ఏ తీర్పు అయితే గతంలో అయితే హైకోర్టు ఇచ్చిందో అదే తీర్పుని ప్రస్తుతం జరుగుతున్నటువంటి సంవత్సరం కూడా కొనసాగించాలి అనేటువంటి విధంగా కూడా పిటిషనర్ అయితే మాత్రం ఆయన దాఖలు చేసినటువంటి పిటిషన్ లో పేర్కొన్నారు. మొత్తంగా దీనికి ప్రతివాదిగా హైడ్రా కమిషనర్ గా ఉన్నటువంటి రంగనాథ్ను ప్రతివాదిగా చేరుస్తూ కూడా ఆయన పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి కనపడింది. సో మొత్తంగా రేపైతే మాత్రం హైకోర్టు ధర్మాసనం అయితే దీనిపైన విచారణ చేయబోతుంది. మరి ఏ విధమైనటువంటి గతంలో ఇచ్చినటువంటి గత ఏడాది ఏ విధమైనటువంటి తీర్పు ఇచ్చారో అదే తీర్పును కొనసాగిస్తారా, లేకపోతే ఏమన్నా ఎగ్జంప్షన్ ఇస్తారా అనేటువంటి దానిపైన కొంత సర్వత్రా ఉత్కంఠత నెలకొన్నప్పటికీ కూడా మొత్తంగా హైకోర్టు ఏ విధమైనటువంటి తీర్పు ఇవ్వబోతుంది అనేటువంటి దానిపైన అయితే ప్రధానంగా చర్చ జరుగుతుంది. మొత్తంగా అంటే ఇటీవల మనం చూసాం మట్టి విగ్రహాలనే ఎక్కువగా విరివిగా
ఉపయోగించాలి. ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ కమిషనర్ కావచ్చు, లేదంటే మేయర్, డిప్యూటీ మేయర్ కావచ్చు, లేదా ప్రత్యేకించి ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, చాలా మంది మట్టి విగ్రహాలనే విరివిగా వాడండి అనేటువంటి వారి ప్రచారం కూడా చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. అయితే గత ఏడాదితో పోల్చుకుంటే మాత్రం ఈ ఏడాది అయితే ఎక్కువగా మట్టి వినాయకులనే ఎక్కువగా అందరూ కూడా ఉపయోగించారు అనేటువంటిది అయితే మనం ప్రస్తుతం ఉపయోగించినటువంటి పరిస్థితి కానీ కనిపిస్తున్నట్లుగానే కనిపిస్తుంది. సో మొత్తంగా చూస్తే మాత్రం అంటే ఇక సాగర్ లో నిమజ్జనాల పైన అయితే మాత్రం రేపైతే హైకోర్టులో విచారణ జరగబోతుంది. ఈ విచారణ జరిగిన అనంతరం ఏ విధమైనటువంటి తీర్పు రాబోతుంది, మరి సాగర్ లో నిమజ్జనాలు ఉంటాయా లేవా అనేటువంటి దానిపైన అయితే మాత్రం కొంత చర్చ జరుగుతున్నట్లుగానే మనం చెప్పాలి. ఎస్ తేజ్, అంటే ఒక సెంటిమెంట్ తో కూడినటువంటి అంశంగా కూడా దీన్ని పరిగణించాల్సి ఉంటుందేమో. ఎందుకంటే హైదరాబాద్ ప్రజలే కాదు, చుట్టుపక్కల నుంచి కూడా హైదరాబాద్ కు భారీగా తరలి వస్తారు ట్యాంక్ బండ్ వద్ద వినాయక నిమజ్జనాలు చూడడానికి. ప్రధానంగా ఖైరతాబాద్ లాంటి భారీ గణనాథుడు నిమజ్జనం కూడా అక్కడే జరుగుతుంది. సిటీలో వేరే చెరువు దగ్గరికి తీసుకెళ్లడానికి ఆప్షన్ కూడా లేదు, ఎందుకంటే అంత భారీగా ఉంటుంది కాబట్టి. ఇటీవల కాలంలో ఫ్లైఓవర్లు విపరీతంగా వచ్చేసాయి కాబట్టి తీసుకెళ్లేటువంటి ఆప్షన్ కూడా లేదు. అంటే ఈ తరుణంలో హైకోర్టు మరి ప్రజల సెంటిమెంట్లని దృష్టిలో పెట్టుకొని కూడా తీర్పు వెలువరించే అవకాశం ఉందా, లేకపోతే కేవలం పర్యావరణానికి సంబంధించి మాత్రమే తీర్పు ఇచ్చే అవకాశం ఉందా? అయితే ప్రస్తుతం విజయ్, మనం ప్రస్తుతం తాజాగా జరుగుతున్నటువంటి చర్చ చూస్తే మాత్రం, ఎందుకంటే చెరువులను పరిరక్షించేటువంటి విధంగా కూడా, అంటే గతంలో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా చాలా అనేకమైన చెరువులు ఉండేవి, కానీ వాటన్నిటి సంఖ్య కూడా ఇప్పుడు గణనీయంగా తగ్గిపోయింది. అవన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోతున్నాయి. కొన్ని చెరువులు అయితే 60% కబ్జా గురయ్యాయి, కొన్ని అయితే 80% వరకు కబ్జా గురైనటువంటి పరిస్థితులు ఉన్నట్లుగా కూడా ఇటు హైడ్రా కమిషనర్ గా ఉన్నటువంటి రంగనాథ్ అయితే పదే ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇదే నేపథ్యంలో అంటే ఈ చెరువులు పరిరక్షించేటువంటి దానికి హైడ్రా ఏర్పడినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ పిటిషనర్ గా, అంటే ప్రతివాదిగా కూడా పిటిషనర్ అయితే మాత్రం హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను ప్రతివాదిగా చేర్చినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇది చాలా సున్నితమైనటువంటి అంశంగా కూడా చెప్పాలి. ఎందుకంటే ఖైరతాబాద్ గణేష్ కావచ్చు, లేదంటే ఒక 2 రోజుల పాటు, అంటే 48 గంటల పాటు నిరవధికంగా కూడా గణేష్ నిమజ్జనాలు జరుగుతూనే ఉంటాయి. ఈ గణేష్ నిమజ్జనం చూడటానికి ఇటు ఇతర రాష్ట్రాల నుంచే కాదు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నలుమూలల నుంచి, అదే విధంగా ఇతర మన అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి కూడా ప్రత్యేకంగా కొంతమంది అయితే విదేశాల నుంచి హైదరాబాద్ గణేష్ నిమజ్జనాలు చూడటానికే వచ్చేటువంటి వారు కూడా ఉన్నారు. అంటే మనందరికీ ఆశ్చర్యం కలిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తంగా మరి వీటిపైన ఏ విధమైనటువంటి, ఎందుకంటే పర్యావరణ పరిరక్షణ అనేటువంటిది ప్రధాన అంశంగా తీసుకునేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తంగా పర్యావరణాన్ని పరిరక్షించేటువంటి దానిలో భాగంగానే హైకోర్టు ఏ విధమైనటువంటి మరి నిమజ్జనాలకు అవకాశం ఇస్తుందా, లేకపోతే సాగర్ లో నిమజ్జనాలకు అవకాశం ఇస్తుందా లేదా అన్నట్టు దానిపైన అయితే మాత్రం కొంత సందిగ్ధంగా నెలకొన్నప్పటికీ కూడా రేపు తీర్పు వెలువడిన తర్వాత మాత్రమే మనం దీనిపైన పూర్తి క్లారిటీ వచ్చేటువంటి అవకాశంగా ఉన్నట్టు కూడా మనం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ తేజ.